హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. వర్షాలతో పాటు ఈదురు గాలులతో కూడిన ఉరుములు మెరుపులు నగర వ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. పంజగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్పేట్ తో పాటు మాదాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్పేట్, ఉప్పల్, రామంతపూర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతోంది. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. వర్షాలతో పాటు ఈదురుగాలులతో కూడిన ఉరుములు మెరుపులు నగర వ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. పంజగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్పేట్ తో పాటు మాదాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్పేట్, ఉప్పల్, రామంతపూర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతోంది. వర్షానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డిని అడుగుదాం. మహేందర్ రెడ్డి, హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అంటే ఒకవైపు భారీ వర్షాలు, మనకు ఎండలు, అంటే మే 24 విడుదల చేసినటువంటి వాతావరణ బులెటిన్ ప్రకారం హైదరాబాద్ లో దేశంలోని దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఉత్తర భారత్, వాయువ్య భారత్ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు వడగలతో వాతావరణం నెలకొని ఉంటుందని ఈ ఏడాది దేశం అంటే విభిన్న వాతావరణం నిర్దేశాలు చూస్తారని చెప్పారు. అదే వారు అల్పపీడనం దక్షిణ తీరంలో తూర్పు మధ్య ఆరోగ్య సముద్రం అల్పపీడనం ఏర్పడింది. దీంతో వర్షాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇక హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నట్లయితే హైదరాబాద్ లో ఇటు ఒక్కో ప్రాంతంలో ఒక్కసారి పడేది, కానీ ఇప్పుడు నలుదిక్కున కూడా బీభత్సం అయితే కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పటాన్చేరు నుంచి మొదలుకుంటే శంషాబాద్, హయత్ నగర్ నుంచుకుంటే ఇటు మొత్తంగా కూడా షామీర్పేట, ఇలా నగరానికి నలుగువైపులా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే మొత్తం పలు చోట్ల విద్యుత్ అంతరాయం కూడా కలిగింది. హైదరాబాద్ నడిబొట్టులో ట్రాఫిక్ ఒక్కసారిగా వర్షం అంటే మధ్యాహ్నం నుంచి రాదు, ఒక్కసారిగా వర్షం ఈ మేర పడడంతో మొత్తం కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది రేపటి వరకు కొనసాగే అవకాశంగా కనిపిస్తుంది. మరి నైరుతి ఋతుపవనాలు జూన్ 1 నాకు కేరళ ప్రవేశించే అవకాశం ఉన్న దానికి ముందు ఇలాంటి వర్షాలు కురుస్తాయని కూడా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లో మాత్రం ఒక్కసారిగా వర్షాలు కూడంతో మొత్తం అసలు ఎక్కడెక్కడ ట్రాఫిక్ స్తంభించిపోవడం, విద్యుత్ అంతరాయం కలగడం, అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా మొత్తం నలువైపులా కూడా వర్షం కురుస్తుంటే చాలా ప్రజలైతే ఇప్పటికి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అధికార యంత్రాంగం కూడా ఉదాహరణకు తగినట్టు చెప్పొచ్చు. ఎవరికి కూడా అంటే అప్రమత్తంగా ఉండాలనే సూచనలు ఇప్పటికీ చేస్తుంది. రైట్, అయితే లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం ముందే జిహెచ్ఎంసీ ఏమైనా వాళ్ళని అప్రమత్తం చేసేటువంటి చర్యలు ఏమైనా చేపట్టిందా? అయితే మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ ఈ వర్షం కురిపడుతుందో లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ జలమయమైన మొత్తం ఆఫీసులు ముగిసే సమయం కాడుతూ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ భారీగా జామ్ కావడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు అంటే చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో మొత్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇంకా ఈ వర్షం అంటే అతి మోస్తారులో పడుతుందా గమనార్హంగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.